ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా లాం ఫాంలో రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలు, ఉప ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగవచ్చని నిపుణులు సూచించారు. గ్రామాల్లోని తోటి రైతులకు సాగు అంశాల్లో కాలానుగుణంగా అవసరమయ్యే మెళకువలను అందించే విధంగా ఉండాలని సూచించారు. సమీకృత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చంటూ నిపుణులు తెలియజేశారు. రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా ఫిరంగిపురం, పొన్నూరులో మునగ ఆకు, తేనె ఉత్పత్తుల విక్రయాలను చేపడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. చిన్న కమతంలో ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ఒక సమీకృత వ్యవసాయ పద్ధతిని మనం అలవాటు చేయడం కోసం ఈ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారైన యుగంధర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అడిషనల్ CEO గారు శ్రీతులు శ్రీరాములు నాయుడు గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారులు ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వడము, అలాగే నైపుణ్యాల శిక్షణ ఇవ్వడము, అలాగే మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వడము, వ్యవసాయం ద్వారా ఒక పెద్ద ఆదాయాన్ని తీసుకునే దిశగా మనం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ FPOల ద్వారా మునగ ఆకు సాగుని చేస్తున్నాము. అలాగే డ్రై చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేదా అమ్మకం చేయడం కానీ చేస్తాము. అలాగే ఫిరంగిపురం మండలంలో, అలాగే పొన్నూరు మండలంలో తేనె ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా తేనెని ఉత్పత్తి చేసి దాని ప్రాసెసింగ్ యూనిట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. అలాగే కోళ్ల పెంపకం, అలాగే పాడి గేదెలు, ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేసి రైతుని ఒక మంచి ఆదాయ వనరుగా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం.